డబ్బులు ఎలా సంపాదించాలని డిస్కస్ చేస్తున్నాం. సెంట్రో మ్యాక్స్ ప్యాంటూన్. రాత్రి పూట కూడా ఫోన్ తీసుకుని కూర్చుంటారా మీరు? మార్నింగ్ బర్త్డే లాగా ఉంది డెకరేషన్ అంతా. స్కూల్కి రెడీ అయ్యాము. అయ్యో బండి మీద వచ్చారు, మా పిట్టర్ వేసింది మా బండి మీద. అగ్గో అయ్యో మళ్ళీ వీకెండ్ క్లాత్ పడ్డది. మార్నింగ్ R&B గెస్ట్ హౌస్ గీతా భవన్ లైన్లో వస్తున్నాను. ఇక్కడ చూసారా సెంట్రో మ్యాక్స్ ప్యాంటూన్ షాప్స్. నైట్ అయితే లైట్లతో కలకలాడతాయి, ఇప్పుడు మొత్తం బంద్ ఉన్నాయి, ఎవ్వరు లేరు. అండ్ ఇక్కడ మనకోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది, చదువుతారా ఇటు సైడ్ ఎంట్రెన్స్. అండ్ మన జాతీయ జెండా దగ్గరికి వచ్చాము. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్. అండ్ ఇక్కడ గీతా భవన్ చౌరస్తా దగ్గరకు వచ్చాము. రైట్ సైడ్లో మనకు జనరల్ పెట్రోల్ బంక్ ఉంటుంది, ఇటు పోతే మైత్రి కమ్యూనిటీ సెంటర్ ఉంటుంది. ఇది మనకు బస్ స్టాప్, గీతా భవన్ ముంగట ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉంటుంది కదా, అడక్ బస్ స్టాప్. సో ఇది గీతా భవన్ సర్కిల్. సో గీతా భవన్ సర్కిల్లో మార్నింగ్ అటు పోతే వేములవాడ రోడ్డు, ఇటు పోతే బస్ స్టాండ్ రోడ్డు. జున్నుడు స్కూల్లో దించేసి డైరెక్ట్గా నేను మళ్ళీ బస్ స్టాండ్ వెళ్తున్నాను. ఎందుకని ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపెడతాను మీకు. సో మార్నింగ్ షాప్స్ తీస్తారో తీయలేదు, షాప్స్ కోసం వెళ్తున్నా. గీతా భవన్ టు బస్ స్టాండ్లో గర్ల్స్ హై స్కూల్ ఉంది, ఇక్కడ చూసారా. మార్నింగ్ మళ్ళీ మల్టీప్లెక్స్ దగ్గరకు వచ్చాను. పబ్లిక్ లేకపోతే రోడ్ ఎట్లా ఉంటుంది చూసారు కదా. మళ్ళీ కమాన్ దగ్గరకు వచ్చాను. కమాన్ దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ బస్ స్టాండ్ వెళ్తున్నాను. కమాన్ నుండి బస్ స్టాండ్ రోడ్. మళ్ళీ మన బండి స్టాండ్ది వెనకాల మళ్ళీ ఇరిగింది, దీన్ని చేయించుకోవడం అని చెప్పేసి నేను మళ్ళీ మా బావ షాప్ దగ్గరకు వచ్చాను ఇక్కడ. బట్ ఇంక షాపులు బంద్ ఉన్నాయి, బావ షాపు తీయలేదు. టైం వచ్చేసి 9:21 అవుతుంది. బస్ స్టాండ్ వెళ్ళే రోడ్డు. కమాన్ నుండి కల్పనా చౌరస్తా, ఇక్కడ న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అయోధ్య రామ ఆలయంది బ్యానర్ ఉంది ఇక్కడ. ఇకపోతే బస్ స్టాండ్, ఇది 1 టౌన్ పోలీస్ స్టేషన్. మార్నింగ్ విజయనగరంలో మళ్ళీ సిరి టిఫిన్ వచ్చాము. ప్రజెంట్ అయితే ఇక్కడ టీ తాగుతున్నాము. నేను వచ్చిన పని వేరు, జరుగుతున్న పని వేరు అనమాట. ఇక్కడ చూసారు కదా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మా బాబాయ్ కూడా వచ్చిన దాంతో పాటు 10:40 అవుతుంది. తిరుగుతూ భాగ్యనగర్ సాయిబాబా గుడి దగ్గరకు వచ్చినాను. సో ఇది భాగ్యనగర్ సాయిబాబా గుడి, దాంతో పాటు బాబాయ్ ఉన్నాడు. అండ్ మార్నింగ్ టైంలో అంతా కూడా ప్రశాంతంగా, అసలు ఎవ్వరు లేకుండా ఉంది, నిశ్శబ్దంగా మారిపోయిందంట ఏరియాలన్నీ కూడా. మధ్యాహ్నం 1:15కి మళ్ళీ మేము ఇదే హోటల్కి వచ్చాను. సో మార్నింగ్ ఉన్న హోటల్ చూస్తారు కదా, మార్నింగ్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు టీ టైంలో. ఇప్పుడు వస్తే మేము మళ్ళీ అందుకొని వచ్చాము. ఇక్కడ హోటల్ ఎవ్వరు లేరు. చలో మళ్ళీ టీ, సెకండ్ టైం థర్డ్ టైం టీ ఇవాళ మార్నింగ్ జూనియర్ స్కూల్ నుంచి అయితే తిరగడం అయింది, కానీ ఏ పని కాలేదన్నమాట. మార్నింగ్ టీ, మళ్ళీ మధ్యాహ్నం టీ, ఇంతవరకు టిఫిన్ చేయలేదు, లంచ్ చేయలేదు, ఏం చేయలేదు. ప్రజెంట్ అయితే విజయనగర్ రోడ్లో ఉన్నాను నేను. ఆదర్శ నగర్ బోర్డు మళ్ళీ ఇక్కడికి వచ్చాను. వాళ్ళు ఎందుకో ట్రాఫిక్ తక్కువ ఉందా లేకుంటే మధ్యాహ్నం టైం వచ్చేసి 1:41 అవుతుంది. ఇది ఆదర్శ రోడ్. లెఫ్ట్ సైడ్లో మొత్తం వైన్ షాపులు, ఫుడ్ షాపులు, చేపల మార్కెట్ అయిపోయింది. ఇక్కడ 1:02 అవుతుంది. ఇంటికి వచ్చాను. వాతావరణం అయితే చాలా మంచిగా ఉంది. పని అయ్యయ్యో కాలు తట్టుకొని ముందర పడిపోయి కింద పడపోయినా డైరెక్ట్గా. అక్క చెడికి తట్టుకుని అడ్డం పడపోయినా కింద. ఇప్పుడు నేను యాక్చువల్గా కాలు మలసకపోయి ఇలా తట్టుకొని కింద పడపోయినా ఇప్పుడు నేను డైరెక్ట్గా. మా కార్తీక్ నాని ఇక్కడ బజ్జుకున్నాడు చూసారా, ముఖం ఎలా వెలిగిపోతుందో పడుకున్నప్పుడు. 1:02 అవుతుంది. ఇప్పుడు మా ఇంట్లో అన్నం అవుతుంది. నేను ఇంకా అన్నం తింటే నాకు ఆకలి అవుతుంది. ఇదేముంది, అన్నం ఉంది ఆల్రెడీ. 1:55కి ఈ రోజు అన్నం తింటున్నాను. పొద్దు నుంచి నేను 2 టీల మీద మాత్రమే ఉన్నాను. ఇలా గడిచిపోయింది రోజంతా. మళ్ళీ ఇక్కడ చలో మన బండికి స్టాండ్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ కిందకి తీసుకెళ్తున్నారు. ఇంకా ప్రజెంట్ మన యాక్టివా సర్వీసింగ్ సెంటర్కి వచ్చాము. దానికి స్టాండ్ వేయించుకున్నాను. ఇక్కడి నుంచి తిరిగి బయలుదేరుతున్నాము. గిన్నె తీసుకోవడానికి వచ్చినాం మళ్ళీ. బాయ్. ఇప్పుడు బండి రిపేర్ చేసుకొని వచ్చినాయి. తెలుసా నీకు, మనుషులు అన్నాక ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం రానే వస్తూనే ఉంటుంది. మనం వచ్చిన ప్రాబ్లం ఎలా చూస్తున్నాం అనేది మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. మీరేమంటారు ఫ్రెండ్స్, చెప్పండి, నిజమా కాదా? బండికి ఎన్నిసార్లు రిపేర్ చేసినా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మనిషి లైఫ్లో కూడా అంతే. ఎన్ని మంచి చేసినా ఏం చేసినా అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. సో ఈ బండి ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను కదమ్మా. ఎప్పుడు మనుషుల లైఫ్లో ఏదో ఒక సంఘటన ఉంటాయి కదా, ఏదో జరుగుతుంటాయి కామన్గా. అన్నిటినీ లైట్ తీసుకుంటూ ముందుకెళ్తేనే
మనం బ్రతకగలుగుతాం అనమాట. టైం 4:50 మళ్ళీ ఫ్రెష్ అయిపోయాను, చేంజ్ అయిపోయాను. జున్ను నన్ను హోంవర్క్ చేసుకుంటున్నాడు. నాకు బయటకు వెళ్ళే పని ఉంది, మళ్ళీ బయటకు వెళ్తున్నాను. యాక్షన్ ఇస్తున్నాడు. డైరెక్ట్ మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి మన మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అంజనీలు కావడానికి వచ్చాను అనమాట. అంజనీలు నా దగ్గరకు వచ్చాడు. ప్రజెంట్ ఇక్కడ శ్రీను అందరి కలిసి డిస్కస్ చేస్తున్నాను. డబ్బులు ఎలా సంపాదించాలని డిస్కస్ చేస్తున్నాను అనమాట. డబ్బులు ఎలా సంపాదించాలో మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి. నీకు తెలుసా? ట్రై చేసి తొందరగా డబ్బులు అంటే ఎవరిని మనం అది చేయకుండా డబ్బులు ఎలా సంపాదించాలో తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే అదే ప్రయత్నం చేసి నేర్చుకుందామని. సో ఇక్కడ అందరు చిన్న పిల్లల్ని కలవడానికి వచ్చిన నేను ఇప్పుడు. ఒకసారి అందరు జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్. సో అందరు జై శ్రీరామ్ చెప్పాలి. ఓకే మళ్ళీ సెకండ్ జై శ్రీరామ్. ఓకే బాయ్ బాయ్. ఈరోజు మొత్తం బయట తిరిగి వచ్చేసి రాత్రి 10:05 ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో పొజిషన్ చూస్తే, ఇంట్లోకి వచ్చి పొజిషన్ వరకు వీళ్ళు చూసారా వీళ్ళ సంగతి. 10:10 అవుతుంది. ఇద్దరు ఫోన్ పట్టుకున్నారు. ఎట్లా కూర్చున్నా ఇక్కడ చూడండి ఏం మాట్లాడుతున్నారు. రాత్రి పూట కూడా ఫోన్లు తీసుకుని కూర్చుంటారా మీరు? విన్ను ఇటు చూడు. ఏమి చేస్తాను నువ్వు? ఈ మా జున్ను విన్నుల సంగతి చూస్తారు కదా, ఇది కథ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చాను ఇంటికి. వచ్చాక మా జున్ను విన్నుల పని ఇది. మగ పడుకుంది. ఇంకా ఇప్పుడు అన్నం తినాలి. అన్నం తినేసి ఇంకా వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను. సో ఈ రోజుకి వీడియో క్లోజ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో తీద్దాం. బై బై. జై హింద్. మాత్రం కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. బాయ్.